పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ వల్లూరు బసవరాజు గారి గురించి తెలుసుకుందాం. ఈయన తెలుగు వారందరికీ క్లుప్తంగా విబి రాజుగా సుపరిచితులు. హైదరాబాద్ సంస్థానంలోని నిజాం పాలనలో చేపట్టిన ఆంధ్రోద్యమంలో, భారత స్వాతంత్ర పోరాటంలో, విశాలాంధ్ర ఏర్పాట్లో, అలాగే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచిన ఆంధ్ర ప్రాంత నాయకుడు, జాతీయవాది శ్రీ వల్లూరు బసవరాజు. రాజకీయ చతురుడిగా, దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడిగా, గొప్ప సంభాషణ చాతుర్యం గల సమర్థుడైన నాయకుడిగా, పరిపాలనా దక్షుడు, అపర చాణక్యుడని ఆనాటి స్థానిక ప్రజానీకం శ్రీ రాజుకు నీరాజనాలు పలికింది. రైతుల పక్షాన నిలిచి ధైర్యంగా పోరాడిన నాయకునిగా కీర్తి గడించాడాయన. శ్రీ బసవరాజు గుంటూరు జిల్లా బాపట్లకు దగ్గరలోని వల్లూరు గ్రామంలో 1914 మే 6న జన్మించారు. తల్లి శ్రీమతి రామపున్నమ్మ, తండ్రి శ్రీ విస్సన్రాజు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం వారిది. వీరి సోదరులు శ్రీ వల్లూరి వెంకటేశ్వర్లు హైకోర్టు న్యాయమూర్తి వృత్తిని వదిలిపెట్టి సన్యాసం స్వీకరించి తమిళనాడులోని కుర్తాళం సిద్ధేశ్వర పీఠాధిపతిగా ఉండేవారు. స్వయం కృషితో అంచెలంచెలుగా గొప్ప నాయకుడిగా శ్రీ విబి రాజు ఎదిగారు. ఆనాటి మద్రాస్ గిండి ఇంజనీరింగ్ కాలేజ్ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా తీసుకుని హైదరాబాద్లో స్థిరపడాలని 1934 శ్రీ విబి రాజు నేరుగా హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడ కన్సల్టింగ్ ఇంజనీర్గా తన వృత్తిని చేపట్టారు. అప్పటికి ఆయన వయస్సు 19 సంవత్సరాలు. యావత్ దేశంలో భారత స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న రోజులవి. అలాగే హైదరాబాద్ సంస్థానం నిజాం ఏలుబడిలో ఉంది. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అగడాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతంగా జరుగుతున్నాయి. రాజుగారు హైదరాబాదులో అడుగుడిన తొలినాళ్లలో ఖమ్మంలో 3వ నిజాం స్టేట్ ఆంధ్ర మహాసభలు నిర్వహించారు. ఆ సభలకు తొలిసారిగా శ్రీ రాజు హాజరయ్యాడు. ఆ దరిమిలా ఆంధ్ర మహాసభ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. 1936లో మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్నగర్లో 5వ ఆంధ్ర మహాసభ జరిగింది. ఆ మహాసమావేశాలకు విచ్చేసే జనప్రవాహానికి అణువుగా విశాలమైన పందిళ్లు నిర్మించే బాధ్యత శ్రీ రాజుగారికి అప్పగించారు. హైదరాబాద్లోని శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయానికి 1937లో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్న సమయంలో శ్రీ రాజుగారు సంస్థ కార్యదర్శిగా వ్యవహరించేవారు. ఆ సమయంలోనే భాషా నిలయానికి మొదటి అంతస్తు నిర్మాణం చేపట్టారు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారితో ఆయన సంపాదకత్వంలో ఆనాడు వెలువడిన గోల్కొండ పత్రికలో శ్రీ రాజు తన అభ్యుదయ భావజాలంతో అనేక విశేష రచనలు చేశారు. ఆ పత్రికతో శ్రీ రాజుగారు ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పరచుకున్నారు. నిజాం పాలించిన హైదరాబాద్ సంస్థాన చరిత్రలో 1937 నుండి 50 వరకు చరిత్రలో గుర్తుంచుకోవాల్సింది ఆనాటి ఆంధ్ర మహాసభల నిర్వహణ, నిజాం పాలన తదితర అనేక సామాజిక రాజకీయ పరిస్థితులకు శ్రీ రాజు నిలువెత్తు సాక్షిగా నిలుస్తారు. 1946లో ఆంధ్ర మహాసభ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో విలీనమైంది. ఆ సందర్భంగా విజయవాడలో ఏర్పాటైన స్టేట్ కాంగ్రెస్ శాఖకు శ్రీ రాజు ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. భారత స్వాతంత్రానంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని స్టేట్ కాంగ్రెస్ నడిపిన ఉద్యమంలో శ్రీరాజు చురుగ్గా పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనం కాకపోతే భారతదేశ సమైక్యత, సమగ్రత ఎండమావులవుతాయన్న తన అభిప్రాయాన్ని నిర్ద్వందంగా శ్రీరాజు ప్రకటించారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వ ఏజెంటుగా హైదరాబాదులో ఉన్న శ్రీ కెఎం మున్షి విజయవాడ వచ్చిన సందర్భంలో రాజు తన అభిప్రాయాన్ని ఆయనకి నిక్కచ్చిగా చెప్పారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యాక ఏర్పడిన తొలి పౌర ప్రభుత్వం సివిల్ గవర్నమెంట్లో సీనియర్ ఐసీఎస్ అధికారి శ్రీ ఎంకే వెల్లోడికి ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వం నియమించింది. అలాగే ఆయనకు సహాయకులుగా 4 అధికారులను, మరో 4 ప్రజాప్రతినిధులు, మంత్రులుగా భారత ప్రభుత్వం నియమించింది. ఆ 4 మంత్రుల్లో శ్రీ రాజుగారు ఒకరుగా ఉన్నారు. మిగిలిన వారు శ్రీ బూర్గుల రామకృష్ణారావు, శ్రీ వినాయకరావు విద్యాలంకార్, శ్రీ ఫూల్చంద్ గాంధీ ఉన్నారు. హైదరాబాద్ని పాలించిన 7వ నిజాం రాజ్ ప్రముఖ్గా నియమితులయ్యారు. 1950 జూన్ 12న కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేత రాజ్ ప్రముఖ్ హోదాలో నిజాం ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ సమయంలో నిజాం సాధారణంగా పాటించే మర్యాదలు కూడా పాటించలేదని, కనీసం అభినందన పూర్వకంగా పలకరించనూ లేదని శ్రీ రాజు తన మనోగతాన్ని స్వీయ రచనలో వెల్లడించారు. మేము ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేశామని, ఆ పిదప అది పనిచేసిందని శ్రీ రాజు తన రచనలో వివరించారు. కార్మిక పునరావాస శాఖను శ్రీ రాజుకు అప్పగించారు. తనకిచ్చిన బాధ్యతను ఒక సవాల్గా స్వీకరించి ప్రజల్లో విశ్వాసం పునరుద్ధరించడానికి గ్రామ గ్రామాన పర్యటించి ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు కృషి చేశానని ఆయన తన స్వీయ రచనలో పేర్కొన్నారు. ఆ సమయంలోనే హైదరాబాద్లోని ముషిదాబాద్లో తొలిసారిగా పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశామన్నారు. నేడైతే ముషిరాబాద్ భాగ్యనగరం నడిబొడ్డున ఉంది కానీ ఆ రోజుల్లో నగర శివారుల్లో ప్రాంతమని రాజుగారి రచనల వల్ల మనకు తెలుస్తోంది. అనంతరం 1952లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.
శ్రీ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఏర్పాటైన ప్రభుత్వంలో శ్రీ రాజుగారు మంత్రి పదవి చేపట్టారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎన్నికయ్యారు. సరోజినీ నాయుడు గారి కుమారుడు హోమియో వైద్యుడైన జయసూర్య ఈ ఎన్నికల్లో గట్టి పోటీనే ఇచ్చాడు. శ్రీ బూర్గుల మంత్రివర్గం 1952 మార్చి 6న ప్రమాణ స్వీకారం చేసింది. శ్రీ విబి రాజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో శ్రీ రాజు భూ సంస్కరణ అమలులో కీలక పాత్ర పోషించారు. 1956లో శ్రీ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన పిదప అప్పటి మంత్రివర్గంలో శ్రీ రాజు ప్రణాళిక, అభివృద్ధి, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1957లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో తలెత్తిన పొరపచ్చాల వల్ల ఎన్నికల ట్రిబ్యునల్ ఆ ఎన్నికను రద్దు చేసింది. దాంతో మంత్రి పదవికి 1959 మార్చి 6న రాజీనామా చేశారు. ఆ తర్వాత రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఆర్టీసీకి అధ్యక్షులుగా ప్రభుత్వం నియమించింది. శ్రీ రాజు ఆర్టీసీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఆ సమయంలో తొలిసారిగా ఆర్టీసీని రాత్రిపూట బస్సులు నడిపే కార్యక్రమం చేపట్టారు. ఆ పథకం నేడు సర్వసాధారణమైన ఆనాడు ఓ వింతగానే ఉండిందని చరిత్రకారుల రాతల వల్ల మనకు తెలుస్తోంది. అనంతరం 1967లో శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో తలెత్తిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో శ్రీ రాజు రాజీనామా చేసి తెలంగాణ ఫ్రంట్ తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచారు. అనంతరం 2 దఫాలుగా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. జాతీయ స్థాయిలో అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. ఆ పిదప అనేక కారణాల వల్ల 1982 నుండి క్రియాశీలక రాజకీయాల నుండి శ్రీ రాజు దూరంగా ఉన్నారు. ఆ మాదిరి 1934 నుండి హైదరాబాద్ నిజాం సంస్థానంలో, ఆ పిదప ఏర్పాటైన హైదరాబాద్ పౌర ప్రభుత్వంలో, హైదరాబాద్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1930వ దశకం నుండి 1984 దాకా అంటే అర్ధ శతాబ్దం పైగా అనేక పదవులు చేపట్టి తెలుగువారి అభ్యున్నతికి తనదైన శైలిలో కృషి చేసిన శ్రీ వల్లూరి బసవరాజు ప్రగతి భావాలు గల ప్రజానాయకుడు. 1930 దశకంలో హైదరాబాద్ వచ్చిన శ్రీ రాజుగారు తెలంగాణ వారితో ఒకరిగా మమేకమయ్యాడు. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు ఎనలేని కృషి చేశాడు. తెలంగాణ ప్రజలు, ఈ ప్రాంత నాయకులు శ్రీ కెవి రంగారెడ్డి, శ్రీ బూర్గుల రామకృష్ణారావు, శ్రీ సురవరం ప్రతాపరెడ్డి, శ్రీ రామానంద తీర్థ వంటి అగ్రనేతలతో కలిసి పనిచేసిన రాజుగారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం 1969లో, 1973లో, ప్రత్యేక ఆంధ్రోద్యమ సమయాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అత్యవసరమని గొంతెత్తి చాటారు. శ్రీ బూర్గుల రామకృష్ణారావు, శ్రీ జనార్దన్ రావు దేశాయలతో కలిసి ఆంధ్రజనత దినపత్రికను స్థాపించారు. ఆ పత్రికకు శ్రీ కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం సంపాదకులుగా ఉన్నారు. అలాగే డైలీ న్యూస్ అనే పేరుతో ఇంగ్లీష్ పత్రికను కొంతకాలం శ్రీ రాజు స్వయంగా నిర్వహించారు. 1980 దశకంలో దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా సినీతారులు రాజకీయ రంగ ప్రవేశం గురించి శ్రీ రాజు వ్యాఖ్యానిస్తూ చలోక్తిగా ప్రజల్లో రాజకీయ నాయకుల పట్ల అసంతృప్తి పెళ్లిబిక్కుతుందన్నారు. ఆ అసంతృప్తితోనే వారు కొత్త వారికి అధికారం అప్పజెప్పేందుకు సిద్ధమవుతున్నారన్నారు. అది నిజమైంది కూడా. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన నిస్వార్థ ప్రజానాయకుడు వల్లూరు బసవరాజు 1986 డిసెంబర్ 9న హైదరాబాదులో స్వల్ప అస్వస్థతో తుదిశ్వాస వదిలారు. శ్రీ రాజుగారి అభ్యుదయ భావాలు నేటి తరం యువతకు ప్రాతస్మరణీయం కావాలి.